గుర్తుకొస్తున్నాయి. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. టుడే టుమారో ఛానల్ స్వీట్ మెమరీస్ కార్యక్రమానికి స్వాగతం. సార్, అసలు ఫస్ట్ మీ కెరియర్ గురించి కొంచెం వివరించండి. టూకీగా చెప్పాలంటే నేను చిత్ర పరిశ్రమ కొత్త కాదు. ఎందుకంటే మా నాన్నగారు 1947లోనే స్వతంత్రం వచ్చిన రోజున నవయుగ ఫిలిమ్స్ అనే డిస్ట్రిబ్యూషన్ సంస్థను స్టార్ట్ చేసి అనేక చిత్రాలను విడుదల చేశారు. ఆంధ్రదేశం అంతా ఆడించారు. మొత్తం అక్కినేని నాగేశ్వరరావు గారు నటించిన 90% సినిమాలు వారే డిస్ట్రిబ్యూషన్ చేశారు. అలాగే రామారావు గారి సినిమాలు, రాజ్ కపూర్ గారి సినిమాలు, హిందీ సినిమాలు అక్కడి నుంచి స్టార్ట్ చేసి దే హ్యావ్ డన్ లాట్ ఆఫ్ ఫిల్మ్ బిజినెస్. సో అక్కడి నుంచి నాన్నగారు సారథి స్టూడియోస్ మేనేజింగ్ డైరెక్టర్గా 64 హైదరాబాద్ వచ్చారు. ఓకే. సో సారథి స్టూడియోస్లోనే ఉండి నేను అక్కడ సినిమాని చూడటం మొదలుపెట్టాను. షూటింగ్లు నాగేశ్వరరావు గారు, సావిత్రి గారు, ఎస్ వీరంగారావు గారు వీళ్ళందరూ నటించడం ప్రత్యక్షంగా చూసే అవకాశం నాకు అప్పట్లోనే కలిగింది కనుక అది నా అదృష్టంగా భావిస్తున్నాను. సో ఐ హ్యావ్ సీన్ లాట్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్ వర్ మేడ్. సో నేను చిత్రరంగానికి వచ్చే అప్పుడే 40 ఏళ్ళు అవుతుంది. అంతులేని కథ రిలీజ్ అయ్యి కరెక్ట్గా ఈ సంవత్సరంతో 40 ఇయర్స్ నిండాయి. అలాగా ఒక 50 ఏళ్ళు రంగస్థలం, ఒక 40 ఏళ్ళు సినిమా, ఒక 30 ఏళ్ళు టీవీ ఛానల్స్లో కూడా ఒక 100 సినిమాలు పూర్తి చేశాను. టీవీలో ఒక 50 మెగా సీరియల్స్లో యాక్ట్ చేశాను. ఓకే. సో టోటల్గా దట్ ఈస్ మై బ్రీఫ్ అకౌంట్. చిరంజీవి గారు, మీరు, సుధాకర్ గారు మీరంతా ఒక రూమ్మేట్స్, ఫ్రెండ్స్. యాక్చువల్గా ఏంటంటే నేను హైదరాబాద్లో ఉన్నప్పుడే ఇక్కడ రంగస్థలంలోనే ముందు నేను ట్రైనింగ్ తీసుకున్నాను. ఏఆర్ కృష్ణ గారు అని నాట్య విద్యాలయ అని స్కూల్ ఉంది హైదరాబాద్, రవీంద్ర భారతి. సో అందులో నేను ఫస్ట్ 70లో నేను స్టూడెంట్గా చేరి అక్కడే యాక్టింగ్ నేర్చుకున్నాను ఫస్ట్. సో ఆ తర్వాత 73లో మెడ్రాస్ వెళ్ళాను ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి. అక్కడ రజనీకాంత్ గారు, నేను, హేమా చౌదరి గారు మేమంతా ఫస్ట్ బ్యాచ్ ఇన్స్టిట్యూట్ సౌత్ ఇండియాలో. అది 4 భాషల ఇన్స్టిట్యూట్, తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడం 4 భాషల్లోనూ స్టూడెంట్స్ ఉండేవారు. సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ వాళ్ళు పెట్టారు ఆ ఇన్స్టిట్యూట్. పెడితే ఆ ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ అయినప్పుడు నేను, రజనీ మేమంతా వెళ్ళడం జరిగింది. ఫస్ట్ బ్యాచ్ అనమాట. అంటే సౌత్ ఇండియాలో ఫస్ట్ ట్రైన్డ్ ఆర్టిస్టులు మా బ్యాచ్. తర్వాత మా తర్వాత బ్యాచ్లో నెక్స్ట్ బ్యాచ్లో రాజేంద్ర ప్రసాద్ వచ్చాడు. ఆ తర్వాత 2 బ్యాచ్లకి చిరంజీవి గారు, సుధాకర్ గారు, హరిప్రసాద్ వీళ్ళందరూ వచ్చారు. సో అలాగే మా ఇన్స్టిట్యూట్ స్టూడెంట్స్ మేము అందరం ముందే సినిమాల్లో వచ్చేసాను. నేను వచ్చిన 3 ఏళ్ళకి చిరంజీవి గారు వచ్చారు. నాకంటే 3 ఏళ్ళు చిన్న ఆయన వయసులో కూడా. కోర్స్ అయిపోగానే నేను ఇన్స్టిట్యూట్లో లెక్చరర్గా జాయిన్ అయ్యాను. అక్కడ ది సేమ్ ఇన్స్టిట్యూట్లో డివిఎస్ రాజు గారు నాకు ఇన్స్ట్రక్టర్ పోస్ట్ ఇచ్చారు. సో ఆ కాంటాక్ట్ అలా వచ్చేసింది అనమాట. నెక్స్ట్ తరం స్టూడెంట్స్తో కూడా నాకు అలాగా కాంటాక్ట్స్ ఉన్నాయి. అది అలా కంటిన్యూ అయ్యింది. అంతులేని కథ మూవీ విషయంకి వస్తే ఆ క్యారెక్టర్ చూస్ చేసుకోవడం ఎలా జరిగింది ఏంటి అంటారు? అది యాక్చువల్గా ఏంటంటే అంతులేని కథ ఆ సంవత్సరమే కోర్స్ పూర్తయింది. మాది 2 ఏళ్ళు ఫుల్ టైం కోర్స్ మాది. 73, 74 కోర్స్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఫుల్ టైం కోర్స్. ఇంకా మేము రాత్రి 10 గంటల దాకా కూడా రిహార్సల్స్ చేసేవాడు. మా గురువు గారు దేవదాస్ కనకాల గారు, ఆయన మిస్సెస్ లక్ష్మీదేవి గారు, ఇద్దరు కూడా లెక్చరర్స్. సో వాళ్ళ దగ్గర మేము ట్రైన్ అయ్యి బయటకు వచ్చే టైంకి అప్పుడే తమిళ వర్షన్ రిలీజ్ అయింది. అవళ్ ఒక తొడర్ కథ అంటే ఆవిడ ఒక సీరియల్, ఆవిడ కథ, ఒక కంటిన్యూటీ కథ అని. అది దాన్నే అంతులేని కథగా బాలచంద్ర గారు తీస్తూ మా ఇన్స్టిట్యూట్కి వచ్చి మమ్మల్ని స్టూడెంట్స్ని చూసి అక్కడ సెలెక్ట్ చేసుకున్నారు. 4 సెలెక్ట్ చేసుకున్నారు. రజనీకాంత్ని, నన్ను, ప్రదీప్ శక్తి అని ఒక స్టూడెంట్ ఉన్న ఆయన, ఇలాగా 4 స్టూడెంట్స్ ఆయన సెలెక్ట్ చేసుకుని అంతులేని కథలో మాకు స్టార్ట్ చేశారు. అది అలా మా ఫస్ట్ పిక్చర్. అది బాలచంద్ర గారికి చాలా అంటే సిన్సియర్ సీరియస్ డైరెక్టర్. అంటే ఏంటంటే ఒక ఆర్టిస్ట్ నుంచి అతనికి కావాల్సింది రాకపోతే అసలు ఆయన వచ్చే వరకు వదలరు. చాలా సందర్భాలు ఉన్నాయండి. ఒక్కొక్క రోజు అయితే రజనీ గారు, నేను, జయప్రద కూడా ఎందుకు వచ్చేవరా మనం ఫీల్డ్ కానీ బాధపడిన రోజులు కూడా ఉన్నాయి. కానీ ఆ బాధ అంతా కూడా సినిమా చూసుకున్నాక మొత్తం పోతుంది. తర్వాత ఆడియన్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక అప్లాజ్. రజనీకాంత్ గారి క్యారెక్టర్ ఎంత టిపికల్ క్యారెక్టర్. అది చూసి ఆర్టిస్ట్ని చూసిన కొద్దీ వాళ్ళు చేస్తున్న దాన్ని బట్టి ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళేవారు. సో ఒక సందర్భం వచ్చినాక తమిళంలో చేసిన దానికంటే తెలుగులో బాగుంది అని ఆయనే మెచ్చుకునే లెవెల్కి వచ్చింది సినిమా. తమిళంలో నేను చేసిన క్యారెక్టర్ కమల్ హాసన్ గారు చేశారు. ఆయనకి పేరు వచ్చిన సినిమా అదే ఫస్ట్. అలాగే రజనీ గారు చేసింది ఇంకో ఏం చేసి విజయ్ కుమార్ గారు ప్రసాద్ బాబు గారు క్యారెక్టర్ చేశారు. సుజాత గారు జయప్రద క్యారెక్టర్ చేశారు. చాలా బాగా చేశారు అందరూ. కానీ దానికంటే తెలుగులో ఇంకా ఎక్కువ పేరు వచ్చింది, ఎక్కువ సక్సెస్ కూడా అయింది. ఇంకా ఆ తర్వాత కెరీర్ ఎలా ఉందంటారు? ఫస్ట్ పిక్చర్ హిట్ అవ్వడమే ఒకటండి. ప్లస్ అందులో నాకు బాలుగారు అద్భుతంగా పాట పాడబట్టి ఆ తాళికట్టు శుభవేళ అనే పాట అసలు ఆయన గాత్రంలో ఎంతో గొప్పగా రావడం వల్ల అది వన్ ఆఫ్ ద టాప్ 10 సాంగ్స్ ఇన్ తెలుగు అలా నిలబడిపోయింది. అప్పట్లో కూడా ఇలా యాక్టింగ్ ఇలా చేయాలి అంటే
ఇలాగే చేయాలని చెప్పేవాళ్ళు కాదు, చేస్తున్న కొద్దీ ఇంప్రూవ్ చేసేవాళ్ళు. ఓకే ఓకే. ఒక్కొక్క షాటు ఒక రోజంతా రిహార్సల్ చేసిన రోజులు ఉన్నాయి. ఒక పర్టికులర్గా జయప్రద గారికి ఒక షాట్ ఉంటుంది, అందులో పాస్బుక్లు ఇట్లా విసిరేస్తున్నారు, ఉంటారు. అవును, చెప్తారు ఇదిగో నీకోసం ఇందాస, నీకోసం ఇందాస, నీకోసం ఇందాస. ఆ ఒక్క షాటు 1 full day రిహార్సల్ చేసాం, పొద్దున్న నుంచి సాయంకాలం వరకు. ఓకే అవ్వలేదు. నెక్స్ట్ డే మార్నింగ్ చేస్తే నెక్స్ట్ డే మధ్యాహ్నానికి ఓకే అయింది షాట్. శ్రమ తీసుకుని చేసే డైరెక్టర్లు దొరకాలి కదా, అంత యూనిట్ దొరకాలి, కాంబినేషన్ అన్నీ అలా ఉండాలి, ఆ నిర్మాత అలా ఉండాలి. సో అందుకని ఇట్స్ ఏ ఒక్కరిది కానీ చెప్పడానికి వీల్లేదు, ఇట్స్ ఏ టోటలీ కలెక్టివ్ ఆర్ట్. ముఖ్యంగా చెప్పాల్సింది మాస్టర్ ఆఫ్ ద ఫీల్డ్ ఈస్ ద డైరెక్టర్, ఈజ్ ద కెప్టెన్ ఆఫ్ ద షిప్. సో న్యాచురల్గా ఆయన కాన్సెప్ట్ ఉన్నప్పుడు వీ కెన్ డూ ఎనీథింగ్ అనమాట. ఆ తర్వాత కెరియర్ ఇంకా ఫాస్ట్గా ఉందంటారా మీకు? తర్వాత నాకు చాలా మంచి సినిమాలే వచ్చాయండి. నా అదృష్టం ఏంటంటే ఎక్కువ సబ్జెక్టులు, మంచి సబ్జెక్టులు యాక్ట్ చేశాను నేను. చిలకమ్మ చెప్పింది, నాలాగా ఎందరో, యువతరం కదిలింది, ఇలాగా అన్నీ కొంచెం అప్పటికి వస్తున్న ఒక ట్రెండ్ మూస సినిమాల నుంచి ప్యారలల్ సినిమా అనేది స్టార్ట్ అయింది. ప్యారలల్ సినిమా అంటారు దాన్ని. సో ఇవేంటంటే పూర్తి కమర్షియల్ సినిమాలు కాదు, అట్ ది సేమ్ టైం పూర్తిగా ఆర్ట్ ఫిల్మ్స్ కాదు, గుడ్ వాల్యూస్తో ఉండే మంచి సినిమాలు. అటువంటి సినిమాలు ఎక్కువ చేయడం జరిగింది. ఆ తర్వాత అటు సైడ్ ఆర్ట్ ఫిల్మ్ సైడ్కి వెళ్తే మృణాల్ సేన్ గారి ఒక ఊరి కథ, ఎండమూరి వీరేంద్రనాథ్ గారి కుక్క, ఇలాగా అన్ని వైవిధ్యం ఉన్న చిత్రాల్లో నటించే అవకాశం నాకు ఎక్కువ కలిగింది, దొరికింది. అది నా అదృష్టం అంతే. ఇప్పుడు సెట్కి వెళ్ళినప్పుడు అప్పుడు సెట్కి వెళ్ళినప్పుడు ఏం డిఫరెన్స్ అనిపిస్తుంది అంటారు? యాక్టింగ్ అనేది నేర్చుకోవాలా, అది పుట్టుకతోనే వస్తుందని రాంగ్ కాన్సెప్ట్లో ఉన్న రోజుల నుంచి మా జనరేషన్ వచ్చినాక దాన్ని మార్చాం. అంతకుముందు తెలుసు వాళ్ళకు కూడా, కానీ ఒప్పుకునేవాళ్ళు కదా, లేదు మేము బార్న్ ఆర్టిస్టులు అనేవాళ్ళు. బార్న్ ఆర్టిస్ట్ అనేవాడు ఉండడు ప్రపంచంలో. ప్రతి చైల్డ్ కూడా ఇన్స్టింక్ట్ మదర్ దగ్గర నుంచో ఫాదర్ దగ్గర నుంచో ట్రైనింగ్ స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు పాతకాలంలో ఆర్టిస్టులు ఉన్నారంటే ఆ రోజుల్లో ఎలాంటి డైరెక్టర్లు ఉండేవారు? ఒక బిఎన్ రెడ్డి గారు, ప్రకాష్ రావు గారు, రాజ్ కపూర్ గారు, లేదా ఒక శాంతారాం గారు, ఒక హృషికేష్ ముఖర్జీ, ఇలాంటి ఎంతోమంది గొప్ప డైరెక్టర్లు వీళ్ళందరినీ చాలా ట్రైన్ చేశారు. అది వాళ్ళకి తెలియదు. వాళ్ళతో బార్న్గా మేము ఆర్టిస్టులే పుట్టేసాం అనుకుంటారు. ఎవ్వడు ఆర్టిస్టు పుట్టడు. ప్రతివాడు కృషితో పట్టుదలతో నేర్చుకుంటేనే ఆర్టిస్ట్ అవుతారు. మీ డేస్లో ఇంత ఇప్పుడు ఒక షాట్ రావడానికి 2 days టైం తీసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయన్నారు. అంటే అది ఎక్కడ అంటారు? డైరెక్టర్ ఓపిక, సహనం అనేది దాంట్లో ఏంటంటే, ఒకటి డైరెక్టర్ అనే వాళ్ళకి ఉండాల్సిందంటే ముందు కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసే తెలివితేటలు ఉండాలి. 2 దాన్ని ఎగ్జిక్యూట్ చేసే నేర్పు ఉండాలి, ఓపిక ఉండాలి. అవి ఉన్నప్పుడే మంచి ప్రోడక్ట్స్ బయటకు వస్తాయి. సో ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ హార్డ్ వర్క్. గురువు కరెక్ట్గా ఉంటే శిష్యుడు కరెక్ట్గా ఉంటాడు. గురువు చెప్పలేని వాడైనప్పుడు శిష్యుడు మనం ఎక్కడి నుంచి నేర్చుకుంటాడు? సో మనకు అంతమంది గురువులు ఉండబట్టి మనకు అంత మంచి మంచి సినిమా భాషలో చెప్పాలంటే చాలామంది గొప్ప డైరెక్టర్లు మన భారతదేశంలో పుట్టారు, వచ్చారు, నేర్పారు. నేర్చుకున్న వాళ్ళందరూ బాగుపడ్డారు. తర్వాత మీరు యాక్ట్ చేసిన మూవీస్లో మీకు బాగా నచ్చిన క్యారెక్టర్? అంతులేని కథ తర్వాత నాకు బాగా పేరు తెచ్చిపెట్టిన క్యారెక్టరు, ఎక్కువ అవార్డ్స్ కూడా తెచ్చిపెట్టిన క్యారెక్టరు చిలకమ్మ చెప్పింది. ఈరంకి శర్మ గారిని, ఆయన డైరెక్షన్, బాలచంద్ర గారి కో డైరెక్టర్ అయిన ఈరంకి శర్మ గారు, ఆయన దర్శకత్వంలో నేను ఫస్ట్ పిక్చర్ నాకు అందులేని కథలోనే నంది అవార్డు వచ్చింది, బెస్ట్ సపోర్టింగ్ ఆర్టిస్టు. చిలకమ్మ చెప్పింది బెస్ట్ యాక్టర్ అవార్డ్స్ 6 అవార్డ్స్ వచ్చాయి. ఒక్క మూవీలో 6 అవార్డ్స్. నేను శ్రీప్రియ పేరు, రజనీకాంత్ గారు, సంగీత గారు, మేము నలుగురితో వచ్చిన అద్భుతమైన చిత్రం అది. చేగొండ హరిబాబు గారిని ఆయన ప్రొడ్యూసరు, చలసాని గోపి గారు ప్రొడ్యూసర్, పాలకొల్లో షూటింగ్ చేశారు. యాక్చువల్గా ఆ షూటింగ్ చూడడానికి చిరంజీవి గారు ఫస్ట్ వచ్చారు. వచ్చి రజనీని నన్ను కలిసి ఇన్స్టిట్యూట్లో నేను ఇట్లా యాక్టింగ్ చేద్దామని అనుకుని చెప్పడం, అప్పుడు రజనీకాంత్ నేను ఇద్దరు కూడా చిరంజీవి వెంటనే మెడ్రాస్ మా ఇన్స్టిట్యూట్లో చేరి నేర్చుకో ఫస్ట్, తర్వాత చేద్దు కానీ, అలాగే ఆయన తర్వాత మెడ్రాస్ వచ్చారు. మెడ్రాస్ వచ్చి ఇన్స్టిట్యూట్లో చేరారు. ఆ సినిమాలో క్యారెక్టర్ అండి, అంతులేని కథలో ఒక పార్శ్వమే చూశారు మీరు. ఆర్య సినిమాలలోగా 1 side లవ్వే చూశారు. చిలకమ్మ చెప్పింది అలా కాదు. నవరసాలు పండించేటువంటి ఒక అద్భుతమైన పాత్ర, కాశీపతి పాత్ర అని గణేష్ పత్ర గారు రాశారు స్క్రిప్ట్. అంటే ప్రతి ఇంట్లోనే ఉండే ఒక పని కుర్రాడు, మోగవాడు, చెవిటివాడు. సో ఆ కుర్రాడు ఒక అమ్మాయిని లవ్ చేయడం, ప్రేమించడం, పెళ్లి చేసుకోవడం, ఆ కథ అలా నడుస్తుంది అనమాట. సో దెర్ ఈజ్ లాట్ ఆఫ్ స్కోప్ ఫర్ పర్ఫార్మెన్స్. అది చిలకమ్మ చెప్పింది. ఆ తర్వాత వెంటనే వచ్చిన సినిమా నాకు నాలాగా ఎందరో, అందులో గుడ్డివాడి పాత్ర, రూపాదేవి గారికి ఫస్ట్ పిక్చర్. అది కూడా ఈరంకి శర్మ గారి డైరెక్షన్లోనే. ఆ రోజుల్లోనే 5 నంది అవార్డులు వచ్చిన సినిమా అది. అంటే మీకు రిపీట్ అవ్వలేదు క్యారెక్టర్స్ రిపీట్ అవ్వాలి అది. సో అందులోని కథలో ఒక హాస్యం, చిలకమ్మ చెప్పిందిలో సీరియస్ రోలు, ఇలాగా విభిన్నమైన పాత్రలు వేస్తూ రావడం వల్ల స్కోప్ ఎక్కువ కలిగింది. వీటన్నింటినీ మించి నాకు వచ్చిన అద్భుతమైన పాత్ర అంటే ఒక ఊరి కథ. తెలంగాణలో ఒక మారుమూల విలేజ్లో ఉండే ఒక కుర్రాడు, కిష్టయ్య పాత్ర. ఇంటర్నేషనల్ ఫిల్మ్ అది. అది వెయ్యని ఫిలిం ఫెస్టివల్ లేదు, ఆల్మోస్ట్ ప్రపంచంలో అన్ని ఫిలిం ఫెస్టివల్స్లోనూ ప్రదర్శింపబడింది. కార్లోవేరీ ఫిలిం ఫెస్టివల్లో జ్యూరీ అవార్డు సంపాదించింది. నాకు 22వ ఏటే నాకు ప్రపంచం అంతా తిరిగే అవకాశం కలిగించింది. ఆ ఫెస్టివల్స్ అన్నిటికీ నేను గవర్నమెంట్ తరఫున
ఒక గెస్ట్గా చీఫ్ గెస్ట్గా వెళ్ళే అవకాశం దక్కింది. ఆ చిన్న వయసులోనే నాకు ఇంత ఎక్స్పోజర్ రావడం, పైగా ఫిల్మ్ ఫెస్టివల్స్ ప్రపంచం అంతా తిరిగే అవకాశం. మన భారతదేశంలో కూడా ఫస్ట్ ఇండియన్ పెనారమా అనేది స్టార్ట్ చేసింది మెడ్రాస్లో 84లో కాదు, సారీ 78లో. ఆ 78లో నాకు 2 సినిమాలు ప్రదర్శించారు అక్కడ. ఒక ఊరి కథ, చిలకమ్మ చెప్పింది. అంతులేని కథ తర్వాత దగ్గర వరుసగా నేను ఒక 10 సినిమాలు అలాంటి అద్భుతమైన సినిమాల్లో నటించాను, అలాంటి పాత్రలో నటించాను. భారతదేశంలో సత్యజిత్ రే తర్వాత మృణాల్ సేన్ గారి పేరు చెప్పుకుంటారు ప్రపంచం అంతా. అయితే ఆయన మెడ్రాస్ వచ్చి ఇక్కడ తెలుగు సినిమా తీద్దామని డిసైడ్ చేసుకుని మున్షి ప్రేమ్చంద్ గారిని హిందీ రచయిత, గొప్ప రచయిత ఆయన, మహాకవి, ఆయన రాసిన షార్ట్ ఫిల్మ్ అన్నమాట, షార్ట్ స్టోరీ కఫన్ అంటే శవం మీద కప్పే గుడ్డ, దాన్ని ఆ పేరు పెట్టి ఆయన కథ రాస్తే ఆ కథని తెలుగులో సినిమా చేశారు. తీస్తే ఆ క్యారెక్టర్ కోసం వచ్చినప్పుడు ఏం చేశారంటే చాలామంది ఆర్టిస్టులు నేనే పరిచయం చేశాను. ఎందుకంటే మా బ్రదర్ దానికి ప్రొడక్షన్, దానికి కావాలంటే కమల్ హాసన్ గారిని తీసుకెళ్ళి చూపించేప్పుడు, ఏమంటే ఈ అబ్బాయిని పెట్టుకుంటారా హీరో చూడండి అని. చూసారు, బాగున్నాడు ఈ అబ్బాయి, కానీ మస్కులర్గా ఉన్నాడు, నా క్యారెక్టర్ పనికిరాడినా, బాడీ బిల్డర్లా ఉన్నాడు, పనికిరాడు అన్నాడు. సరే, ఆయన కలిసిన సంతోషం అని మా కమల్ హాసన్ గారు కూడా చాలా సంతోషపడి మీట్ అయి వెళ్ళిపోయారు. యాక్సిడెంటల్గా దేవదాస్ గారి తీసిన నిజం సినిమా, దాంట్లో నేను హీరోని. ఆ రష్ చూడడం జరిగింది. రష్ చూసిన తర్వాత అవును నువ్వే బాగానే చేసావు కదా, దీంట్లో నువ్వే చేయొచ్చు కదా అన్నారు. ఓకే సార్ అన్నాను. కానీ నాకు ఒకటి చేయాలన్నాడు. ఏంటంటే నాకు ఈ రొమ్ము ఈ బొయ్యికే కనపడాలన్నాడు. వాడు తింటానికి తిండి లేని ఒక కూలివాడి పాత్ర. సరే, ఎంత టైం ఇస్తారు సార్? ఇస్తాను, 27 days టైం ఇస్తాను అన్నాడు. వెంటనే వెళ్ళి నేను బెంగళూరులో నేచర్గిరి హాస్పిటల్లో చేరిపోయి 27 రోజులు ఉపవాసం ఉన్నాను. 17 kgs తగ్గాను. నాకు ఫాదర్గా వేసిన ఆయన కూడా వాసుదేవరావు గారు, కన్నడ యాక్టర్. ఆయన నేషనల్ అవార్డు కూడా వచ్చింది. గుబ్బి వీరన్న కంపెనీలో డ్రామాలు వేసేవాడు. ఆయన అలాగే ఉంటాడు. ఆయన కొడుకుగా నేను అలానే ఉండాలి. తండ్రి కొడుకు ఒక హీరోయిన్, 3 పాత్రలు అందులో. ఆ అమ్మాయి ఏమో వేసింది మమతా శంకర్ అని, సితార్ రవిశంకర్ గారి కూతురు, బెంగాలీ ఆవిడ. ఆ అమ్మాయిని హీరోయిన్గా పెట్టి మేము 3 యాక్ట్ చేసి ఆ సినిమా తీసాం. సో ఇలాగా నాకు డిఫరెంట్ సినిమాలు చేయడం వల్ల ఎక్కువ అవకాశాలు వచ్చాయి, మంచి సినిమా. అలాంటి పాత్రలు వచ్చినప్పుడు, అలాంటి కథలు వచ్చినప్పుడు ఆ టైంలో ఎక్కువ వచ్చాయి కూడా. ఆ టైంలోనే మీరు చూస్తే అటు బాలచంద్ర గారు, విశ్వనాథ్ గారు, అటు బాపు గారు, అటు బాలు మహేందర్ గారు, భాగ్యరాజ్ గారు, భారతరాజ గారు, ఒక ట్రెండ్ ఆఫ్ ఒక వేవ్ లాగా వచ్చారు డైరెక్టర్స్. అంత ముందున్న ట్రెండ్ని మార్చారు అందరూ. అసలు మేకప్ లేకుండా నటించడం అనేది స్టార్ట్ అయింది మా ట్రెండ్తోనే. అప్పుడే కదా వాణిశ్రీ గారు కూడా షామ్యాన్ గల్ సినిమాలో మేకప్ లేకుండా నటించారు. సో ఇలాగా మార్చుకుంటూ వచ్చే టైంలో ఎక్కువ విభిన్నమైన పాత్రలు చేసే అవకాశం నాకు వచ్చింది. ఆ ట్రెండ్ మళ్ళీ ఇప్పుడు కనపడుతుందని నాకు చిన్న ఆశ ఉంది. అంటే సబ్జెక్ట్ మారుతుంది కానీ వస్తున్నాయమ్మా. ఇవాళకి నిన్న మొన్న రిలీజ్ అయింది దంగల్ సినిమా చూడండి. దంగల్ డిఫరెంట్, మాస్టర్ పీస్. అవును, రావాలి అని కోరుకోవాలి. తెలుగులో తక్కువ వస్తున్నాయి, తెలుగులో కూడా దాని ఇన్స్పిరేషన్తో వస్తాయి. రారు అని మనం ఏమంటారు, దాన్ని పెసిమిస్ట్గా ఎందుకు ఆలోచించాలంటున్నాను. ఒక హీరోకి కానీ ఎవరికన్నా అలా సబ్జెక్ట్స్ మూవీస్ వస్తున్నాయి, కానీ ఒకళ్ళే వేరియేషన్స్ ఎక్కువ కనిపించట్లేదేమో. ఎందుకు వస్తున్నాయంటే సక్సెస్నే పట్టుకుని అదే ఫార్ములాతో ట్రావెల్ చేస్తున్నారు డైరెక్టర్లు. అందుకే అంత వెరైటీగా ఆలోచించట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్, పూర్వరోజు కాలం ఎలా ఉంటాయంటే, ఇప్పుడు రంగారావు గారు ఉన్నారనుకోండి, ఒక దాంట్లో ప్యాథాస్ రోల్ చేసాడు అనుకోండి, మరో దాంట్లో భయంకరమైన విలన్ రోల్ చేసేవాడు. అలాగే రేలం గారు ఉన్నారనుకోండి, కామెడీ చేసేవాడు, అట్లా సీరియస్ రోల్స్ చేసేవారు. చివరికి సూర్యకాంతం గారు కూడా సాఫ్ట్ రోల్స్ చేశారు చాలా సినిమాల్లో. ఆల్రెడీ చేసిన దాన్ని అదే మనం ఎందుకు చేయాలి అని ఆలోచన ఉండేది. ఇప్పుడు అలా చేస్తే మనం సక్సెస్ అవుతామని ఆలోచిస్తున్నారు. అది తప్పు. అటు యంగ్స్టర్స్, నటులైనా, నటీమణులైనా, ఆర్టిస్టులైనా వాళ్ళు చేసిన దాన్ని ఫాలో అవుతున్నారు తప్ప మనం కొత్తగా క్రియేట్ చేద్దామనే ఆలోచన తగ్గిపోయింది. అందువల్ల ఒక ల్యాక్ కనిపిస్తుంది. ఇప్పుడు గిరిజా గారు ఉన్నారంటే ఒక చాకలావిడ క్యారెక్టర్ వేస్తారు, ఒక మంచి మరదల క్యారెక్టర్, చలాకి సమ్ లంగా ఓణి వేసుకో, ఇలా డిఫరెంట్ హీరోయిన్ చేస్తారు. ఇప్పుడు ఆర్టిస్టులో ఏంటంటే క్రియేటివిటీ ఎక్కడ ప్రాబ్లం అవుతుంది అంటారు? అసలు ఎక్కడుంది? అసలు కథ వచ్చిన దగ్గర నుంచి తమిళనాడు నుంచి వస్తుంది కదా. నీ ఓన్గా ఆలోచించే కథ ఆలోచించేవాళ్ళేరి వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు, దాన్ని ఈ మూసలో డైరెక్టర్లు ఇంతకుముందు డైరెక్టర్లు ఏం చేశారో దాన్నే చేయడానికి ట్రై చేస్తున్నారు. ఒక రాఘవేంద్ర గారినో, వారినో, ఇంకో పెద్దనో, ఇంకోరినో, ఎవరినో వారిని ఫాలో అవ్వడానికి ట్రై చేస్తున్నారు. కానీ మనం కొత్తగా చేద్దాం అని ఆలోచించేవాళ్ళు తగ్గారు. అసలు లేరు అని అంటలేదు, ఉన్నారు. అసలు ఇన్ని క్యారెక్టర్సే కనిపించట్లేదు సినిమాలో, వేరియేషన్ క్యారెక్టర్స్ ఉండట్లేదు. పైగా మోస, ఈ ఒక కామెడియన్ అంటే ఇలాగే ఉండాలి, ఒక విలన్ అంటే ఇలాగే ఉండాలి, ఆవిడ బొంబాయివాడు అయి ఉండాలి,
ఇలాంటి ఆలోచనలు ఎందుకు అసలు మీకు? ఇక్కడ లేరు ఆర్టిస్టులు అందరిలో? ఒకవేళ వినాయక్ గారు కానీ మన పూరి జగన్నాథ్ గారిని అందరూ హీరోలు ఇన్స్పైర్ చేయబట్టి వీళ్ళందరూ 6 ప్యాక్లు చేశారు, లేకపోతే చేయరు కదా. డైరెక్టర్లు ఇన్స్పైర్ చేయబట్టే కదా, క్యారెక్టర్లు ఆలోచించబట్టే కదా. మీరు చేసిన క్యారెక్టర్స్ లో రియల్ లైఫ్ లో మన కనుచూపు మేరలో అసలు ఎక్కడన్నా టచ్ చాలా పాత్రలు ఉన్నాయి. చాలా అప్పుడు అరే ఇది నేను యాక్ట్ చేసిన క్యారెక్టరే కదా రియల్ లైఫ్ లో ఎక్కడ చూస్తున్నాను. అంతలోని కథలో క్యారెక్టర్స్ ఉన్నాయని కూడా అన్ని మన లైఫ్ లో చూసే క్యారెక్టర్లే. ఒక అన్న లాంటివాడే ఉన్నాడు, బాధ్యత లేని అన్నలు. విడో సిస్టర్స్ అలాగే ఉన్నారు. బజార్ని తిరిగి పాపం ఫాస్ట్ లైఫ్కి వెళ్ళి చెడిపోయి దెబ్బతిని నా పటాపట్ లాంటి క్యారెక్టర్లు ఉన్నారు. సో దెర్ ఆర్ క్యారెక్టర్స్ మన సరౌండ్ అందరూ ఎంతో మంది ఉంటారు. సమాజాన్ని అబ్జర్వ్ చేయడం మొదలు పెడితే క్రియేటివిటీ ఎక్కువ వస్తుంది. పాత సినిమాలను అబ్జర్వ్ చేయొద్దు, వచ్చేసిన సినిమా అబ్జర్వ్ చేయొద్దు. లైఫ్ని అబ్జర్వ్ చేస్తే కొత్త క్యారెక్టర్స్ వస్తాయి. కొత్త క్యారెక్టర్లు వస్తే కొత్త నటులు వస్తారు. కొత్త నటులు వస్తే కొత్త సినిమా వస్తుంది. ఆడియన్స్ మేధా విధానం పెరుగుతుంది. ఇప్పుడు కేరళలోనే ఆర్ట్ ఫిల్మ్స్ ఎందుకు ఎక్కువ వస్తాయి? వాళ్ళకి లిటరసీ ఎక్కువ. బెంగాల్లోనే ఎందుకు వస్తాయి? వాళ్ళకి లిటరసీ ఎక్కువ మనకంటే. అందుచేత మనం కూడా ఆడియన్స్ని ఎడ్యుకేట్ చేస్తే మనం ఎడ్యుకేట్ అవుతాం. ఇది సైకిల్. అలా ఆలోచించే కొత్త డైరెక్టర్లు, కొత్త విధానాలు వచ్చినప్పుడు సినిమా అనేది అభివృద్ధి చెంది. అంతేగాని వాడు 12 కోట్లు పెట్టి తీశాడు కదా నేను 100 కోట్లు తీద్దాం, ఆడు 200 కోట్లు తీశాడు కదా నేను 400 కోట్లు తీద్దాం, అంతకన్నా మంచి సినిమా తీద్దామని ఆలోచించాలి. అంటే ఇప్పుడు సెట్టింగ్ అంత ఖర్చు అయింది, ఇంత ఖర్చు అయింది అంటారు. మరి మీ రోజుల్లో కూడా ఉండేది కదా మంచి మంచి. అప్పుడు ఎందుకు లేవు? నేను ఎముడుకు 3 తీసాను ఆ రోజుల్లో. హైయెస్ట్ బడ్జెట్ ₹1,00,00,000 అంటే ఆ రోజుల్లో చాలా ఎక్కువ. 70-80 లక్షలు తీసే రోజుల్లో ఎముడుకు 3 సినిమా నేను 1,10,00,000తో తీసాను. అది క్రైటీరియా కాదు, కొత్త సినిమా తీసాను లేదా అది క్రైటీరియా. అది సక్సెస్ అవుతుంది ఆ కొత్తదనం వచ్చినప్పుడు. ఎంత ఖర్చు పెట్టామనే దానికంటే మనం ఏం చెప్పదలుచుకున్నాం, క్లారిటీ ఉందా లేదా. ఫస్ట్ మనకు క్లారిటీ ఉంటే మన చుట్టూ ఉండే టెక్నీషియన్స్కి క్లారిటీ ఉంటుంది. అలాంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటాం, అలాంటి వాళ్ళతో నా సినిమా తీస్తాం. అప్పుడు మంచి సినిమాలు వస్తాయి. యాక్చువల్గా పాత రోజుల్లో సార్ ఎక్కువ వేస్టేజ్ అనేది ఉండేది కాదు. మొత్తం వేస్ట్ అవ్వకుండా ఉండదు, ఎంతో కొంత ఉంటుంది, తప్పదు. ఎందుకంటే క్రియేటివ్ ఫీల్డ్లో అంటే సెట్ వేయడానికి ఒక ఆర్చ్ ముందే ఉండేది కదా, ఒక పర్పస్ ఉండేది. మరి ఆ రోజు ఈ రోజులో ఎన్ని సెట్లు ఉండేవి? ప్రతి సీన్కి ఒక సెట్ వేయాల్సి వచ్చేది కదా. ఇప్పుడంటే లొకేషన్స్లో కొన్ని సినిమాలు తీస్తున్నాం, అప్పుడు అలా కాదు కదా. భారతం భాగవతం ఎక్కడి నుంచి తీశారు ఇన్ని సినిమాలు? రామారావు గారి సినిమాలు అన్ని సెట్లేగా. మాయాబజార్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, అన్ని సెట్లే కదా. ఎంత వర్క్ చేసి ఉండాలి వాళ్ళు? చాలా వర్క్ ఉంటుంది. మరి ఎంత క్రియేటివిటీ ఉండాలి. ఏంటి ఇంత టెక్నిక్ అడ్వాన్స్ కాని రోజుల్లో వీరాభిమాన్ లాంటి సినిమా ఎలా తీసాడు ఆయన డూండి గారు, భీమసంరావు గారు. ఆ రోజుల్లోనే పద్మవ్యూహం, గరుడ వ్యూహం యుద్ధం సీక్వెన్స్ తీస్తే 100 మంది జూనియర్ ఆర్టిస్టులు ఆ ఎఫెక్ట్ తీసుకొచ్చాడు ఆయన ఆ రోజు. రవికాంత్ నగైచ్ గారు కెమెరామ్యాన్. సో టెక్నీషియన్ అనేది ఎక్కడ లేకపోలేదు. అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు, ఎప్పుడూ ఉంటారు. దాన్ని సరైన పద్ధతిలో ఉపయోగించుకోవడం, దానికి క్రియేటివ్గా ఆలోచించడం, ఇవన్నీ ముఖ్యం. గుర్తుకొస్తున్నాయి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూసినందుకు చాలా సంతోషం. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.